హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్దీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు స్పెషల్గా కేకు వితౌట్ ఓవెన్, వితౌట్ ఎగ్, వితౌట్ మైదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ కప్ కేక్స్ పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. సో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కేక్స్ చాలా స్మూత్గా, స్పాంజీగా, చూసిన వెంటనే చాలా అట్రాక్ట్ అవుతారు. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ మ్యాక్సిమం ఇష్టపడతారు. మనం చాలా ఈజీగా ఇంట్లోనే 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగున్నాయో. సో దీని ప్రిపరేషన్ ఎలాగో మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ మనం బిస్కెట్స్ తీసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే మనం బిస్కెట్స్ మెత్తబడిపోతే ఎవరు మ్యాక్సిమం తినరు కదా, ఇంట్రెస్ట్ చూపించరు. సో ఆ మెత్తని బిస్కెట్స్తో మనం ఇలా చక్కగా కేక్ని చేసుకోవచ్చు. సో నేను ఇవి ఒక 20 వరకు తీసుకున్నాను బిస్కెట్స్ని. మనం మిక్సీ జార్ తీసుకుని వీటిని 2 పీసెస్ కింద వేసుకోవాలి. వేసుకుని మెత్తని పౌడర్ కింద మిక్సీ పట్టాలి. ఇలా మొత్తం అన్ని బిస్కెట్స్ వేసుకుని నేను మిక్సీ పట్టాను. సో చూపిస్తాను మీకు. పౌడర్ చాలా స్మూత్గా అవుతుంది. సో అలా అయిపోవాలి. మనకి కొంచెం స్మూత్గా ఉంటే కేక్ బాగా నీట్గా వస్తుందన్నమాట. సో పౌడర్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని దానిలో ఇప్పుడు మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోవాలి. ఎందుకంటే బిస్కెట్స్ ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి కాబట్టి మనం 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఇంకా ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా, లేకపోతే 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. సో ఈ షుగర్ యాడ్ చేసిన తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేశానండి. దీనివల్ల కొద్దిగా మనం యాడ్ చేసుకుంటే కేకు కొంచెం స్పాంజీగా చాలా స్మూత్గా వస్తుంది. సో నేను అందుకు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సో మొత్తం ఇదంతా నేను షుగరు, ఈ బిస్కెట్ పౌడరు, బేకింగ్ సోడా మొత్తం అంతా మిక్స్ చేసుకుని దీనిలో నేను కాచి చల్లార్చిన పాలను ఒక 1 గ్లాస్ వేసుకున్నానండి. ఎలాగంటే ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ బట్టి మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ మనం ఇలాగ కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్సీ పెడితే చూసారు కదా కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది. సో అలా కాకుండా కొంచెం లూజ్ అవ్వడానికి మళ్ళీ నేను కొన్ని మిల్క్ యాడ్ చేసుకున్నాను. సో మనకి కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్నాను కదా, అంటే మరీ గట్టిగా కాకుండా మరీ కొంచెం లూజ్గా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలి. సో మనం ఈ కన్సిస్టెన్సీలో మొత్తం బాగా చక్కగా మిక్స్ చేసుకున్నాక ఈ మిక్స్ని మనం ఇప్పుడు నేను ఈ మిక్సీలో జీడిపప్పు, బాదం పప్పు ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. కొద్దిగా మనం ఏ డ్రై ఫ్రూట్స్ కావాలితే అవి యాడ్ చేసుకోవచ్చు. సో నేను మొత్తం అవన్నీ యాడ్ చేసి చక్కగా మిక్స్ చేస్తాను. ఇప్పుడు కప్ కేక్స్ కాబట్టి మన దగ్గర ఉన్న చిన్న కప్స్ ఉంటాయి కదండి, ఏ సైజులో కావాలితే ఆ సైజు చిన్న కప్స్ తీసుకున్నాను నేను. దానిలో ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసి మొత్తం అంతా చిన్న గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి బాగా. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనకు కప్ కేక్స్ బేక్ అయిన తర్వాత చాలా ఈజీగా వస్తాయి. సో దీనిలో ఏదో ఒక పిండి, ఫ్లోర్ అంటే మనకు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇక్కడ నేను చపాతీ పిండి ఉంటుంది కదా, అది కొంచెం లైట్గా వేసుకుని మనం మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగా. సో మనకి ఈజీగా రావడానికి ఇలా ఆయిల్ కొద్దిగా చపాతీ పిండి వేసుకున్నాము. సో ఈజీగా వచ్చేస్తుంది మనకి బేక్ అయిన తర్వాత. సో మనం మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ మిక్స్ని కొంచెం వెలుతుగానే వేయాలి, ఫుల్గా వేయకూడదు. ఎందుకంటే బేక్ అయిన తర్వాత పైకి వచ్చేస్తాయి కదా. సో కొంచెం వెలుతుగా వేసుకుని ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎయిర్ బబుల్స్ అవి రాకుండా స్మూత్గా రావడానికి. సో నేను ఇలా 4 కప్స్ తీసుకుని మిక్స్ మొత్తం 4 కప్స్లో ఇలా వేసుకున్నాను. నేను సగం వరకు వేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ నేను దీనిలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. బాదం, జీడిపప్పు అని చెప్పాను కదండి, నేను అవి వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు పైన యాడ్ చేసుకోవచ్చు. సో నేను అన్నిటిలో ఇలాగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తాను.
మనం ఇలా కప్ కేక్స్ రెడీ చేసుకున్నాక నెక్స్ట్ నేను స్టవ్ మీద ఇసుక వేసి దలసరి గిన్నె పెట్టానండి. సో మనం ఇలాగ ఓవెన్ లేకుండా ఇసుకతో మనం స్టవ్ మీద పెట్టుకుని ఇలా బేక్ చేస్తున్నాం అన్నమాట. సో నేను అన్ని గిన్నెల్ని ఫిట్ చేశాను. ఇలాగా కొంచెం ఇలా మనం ఇసుకలో గిన్నె 1 ఇంచ్ వరకు ఉంచి ఇలా ఫిట్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. మొత్తం లిడ్ పైన కొంచెం గ్యాప్ కూడా లేకుండా. సో నేను చపాతీ పిండి ఉంటుంది కదా, సో మొత్తం అంతా లిడ్ మొత్తం క్లోజ్ చేస్తాను, ఏమి గ్యాప్ లేకుండా. సో దీన్ని మనం ఒక 30 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకుని ఉంచాలి. అలాగా హైలో పెట్టకండి, అసలు సిమ్లోనే పెట్టుకోవాలి. అలా 30 మినిట్స్ ఉంచిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. ఒక టూత్ పిక్ తీసుకుని నేను ఇక్కడ కొబ్బరి పుల్లు ఉంటుంది కదండి, దాంతో టెస్ట్ చేశాను. సో మనకి ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చేస్తే సో కుక్ అయిపోయినట్టు. సో నాకు 30 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిపోయి, సో నేను ఈ గిన్నెల్ని దీని నుంచి తీసుకుని బయట చల్లార్చుకోవాలండి. వేడివేడిగా మనం తీసుకోకూడదు గిన్నెలోంచి. సో నేను కొంచెం సేపు చల్లారనిచ్చాను. చల్లారిన తర్వాత మనకి కొంచెం గిన్నెల్లోంచి లూజ్ అవుతాయండి. చూసారు కదా, కొంచెం సెపరేట్ అయినట్టు ఉన్నాయి. సో జస్ట్ మనం ఈ కప్స్ని రివర్స్ చేసి ప్లేట్ మీద ట్యాప్ చేస్తే చాలండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదా కప్ కేక్ ఎంత సింపుల్గా ఈజీగా వచ్చేస్తుందో. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో మనకి నేను మొత్తం అన్ని కేక్స్ చూసారు కదా, మొత్తం అన్నీ తీస్తాను, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. సో ఈ కప్ కేక్స్ చాలా ఈజీ కాబట్టి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చూపించండి. సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే నచ్చుతుంది. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈజీగా ఇంటి దగ్గర ఇలా చేసుకోవచ్చండి. చూసారు కదా, నేను కట్ చేశాను, చాలా స్పాంజీగా చాలా స్మూత్గా వచ్చింది రెసిపీ అయితే. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ని మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.